అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లం రొట్టెలండి. ముందుగా వీటికి బెల్లము బియ్యం పిండితో చేస్తాను. ముందుగా బెల్లం తీసుకున్నానండి. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలి. ఈ బాబు నేనే కదా, కొంచెం 100 గ్రాములకు ఉంటుంది. బెల్లాన్ని తురుము పెట్టుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేయాలండి. ఈ రొట్టెకి ఉప్పు కూడా రుచిగా ఉంటుంది, ఉప్పు తగిలితేనే. కొంచెం వాటర్ పోసుకుని ఈ నీళ్ళని బెల్లం కరిగే వరకు ఇది హెల్త్కి చాలా మంచిదండి. బెల్లం ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది ఏమన్నా జలుబులు చేసినప్పుడు, హెల్త్ బాగున్నప్పుడు అమ్మమ్మ చేసి పెడతా ఉండేది. అంటే బియ్యం పిండి బెల్లంతోనే కదా చేసేదని. ఇప్పుడు దీనిలో బియ్యం పిండి కలుపుకోవాలండి. ఈ విసిరే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే, ఇప్పుడు నేను మరపట్టించిన పిండేనండి, మెత్తంది. కొంచెం రవ్వగా కూడా ఉన్నా కూడా బాగుంటుంది ఈ రొట్టె. బెల్లం రొట్టెలండి ఇవి చేసేది. ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలాగా కలిపి ముద్దలాగా చేయాలండి. బాబుకి నాకు కూడా జలుబు బాగా చేసిందండి. ఇక అప్పుడు ఇదివరకు అమ్మమ్మ చేసేది కదా, గుర్తొచ్చింది, అందుకనే చేస్తున్నాను. చెప్పటం మర్చానండి. ఒక ఇలాచీ కూడా వేసుకోవచ్చు ఇందులో. వేసి పిండి ముద్దని చిన్నగా చేసుకోవటానికి 3 ముద్దల్లాగా చేశానండి. వీటిని బాల్స్ లాగాను చేసి ఇప్పుడు దీన్ని క్లాత్ మీద, ఇదివరకు అయితే అరిటాకు మీద వత్తేది అమ్మమ్మ. ఇప్పుడు నేను క్లాత్ మీద చేస్తున్నానండి. ఇలా 3 ముద్దలుగా చేసుకున్నాను. అంటే మనం ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఇంకా పిండి ఎక్కువ కలుపుకొని చేసుకోవచ్చు, తినేవాళ్ళని బట్టి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ మీద క్లాత్ తడిపింది వేసుకోవాలి. అంటే కొత్తది కర్చీప్ ఉంటే దాని మీద చేస్తున్నాను. పల్చగా వస్తుందండి మనం చేసుకునేది. ఒత్తుకోవటమేను, చేయి తడి చేసుకుని ఒత్తితే పల్చగా వస్తుందన్నమాట ఈ రొట్టె. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టి ఒక 2 స్పూన్లకి చాలండి, ఎక్కువ కూడా ఆయిల్ పట్టదు దీనికి. ఈ నూనె వేడవుతుంది. ఈ లోపు నేను ఈ రొట్టెని ఇలా ఒత్తుకోవాలండి. చాలా బాగుంటాయండి. ఇది వేడి మీదే తింటేనే మెత్తగా ఉంటుందండి. కొంచెం చల్లారినాక తింటే చాలా గట్టిపడిపోద్ది. ఇది చాలా పురాతన వంట అండి, అమ్మమ్మ చేసేది. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది ఆవిడ. అట్లా చేసి పెట్టేది. ఇప్పుడు హెల్త్ బాగోపోయినా కూడా రైస్ అది పెట్టుకోకుండా ఇలా పిండి అప్పుడప్పుడు చేసేసేదండి అమ్మమ్మ, బాగోలేదంటే. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది కదా. ఇలా మొత్తం 3 కూడా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఒక వైపు అయిపోయింది కదా, ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ ఇంకొకటి అలా వేసుకున్న తర్వాత మొత్తం. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను, లైక్స్ చేయండి. కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. చాలా నేను ఇంట్రెస్ట్తో మొదలు పెట్టానండి. ఇంకా వేరే వచ్చినా కూడా కుట్లు అల్లికలు అవి ఆపేసి కుకింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. ఈరోజు అసలు హెల్త్ ఏం బాగాలేదు, అయినా కూడా వీడియో పెట్టాలని చెప్పి చేసేసాను. అయిపోయినాయండి రొట్టెలు చేయటం. ఇవి బెల్లం రొట్టెలండి, చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలకు కూడా కొంచెం చిన్నపిల్లలప్పుడు కూడా చేసి పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, తమ్ముడికి నాకు కూడా. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీకు ఇంకా నచ్చినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేస్తే నేను చేస్తానండి, చేసి వీడియో పెడతాను. అయిపోయిందండి బెల్లం రొట్టెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.